పార్ట్ 3 వీడియోలో మేము మదురై నుంచి తిరుపనకుండ్రం స్టార్ట్ అయ్యాము. మదురై నుంచి తిరుపనకుండ్రం రీచ్ అయ్యాము. తిరుపనకుండ్రంలో మాకు 45 మినిట్స్ టు 1 అవర్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. తిరుపనకుండ్రం ఇది 4వ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. దీని తర్వాత ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి. తిరుపనకుండ్రం టు సొలైమల ఇది 5వ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము. మేము 11:30 ఆ టైం కల్లా రీచ్ అయిపోయాము. సో మాకు ఒక 30 మినిట్స్ టు 45 మినిట్స్లో దర్శనం అయిపోయింది. చాలా బాగా అయింది. కానీ ఈ సొలైమలైకి వచ్చే దారిలోనే కింద హిల్కి స్టార్టింగ్లోనే ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అది కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీగా విజిట్ చేయండి. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. సో మేము ఇక్కడ ఈ సొలైమలై అయిపోయాక నెక్స్ట్ మేము శ్రీరంగం స్టార్ట్ అయ్యాము. ఇంక ఈ సొలైమలై నుంచి శ్రీరంగం స్టార్ట్ అయ్యాము. మేము ఈవినింగ్ కల్లా రీచ్ అయ్యాము. సో ఇక్కడ కొంచెం టైర్డ్ అయ్యాము. సో మా ఫాదర్కి ఇచ్చేసాను కార్ కాసేపు. సో తిరుపనకుండ్రం నుంచి శ్రీరంగం వరకు మా ఫాదర్ డ్రైవ్ చేయడం జరిగింది. సో ఐ టుక్ సమ్ టైమ్ రెస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ మేము ఈ శ్రీరంగంలోకి వచ్చాక జంబుకేశ్వర్ టెంపుల్ విజిట్ చేసాము. ఈ జంబుకేశ్వర్ టెంపుల్ శ్రీరంగంలో ఉంది. ఇది జలలింగం. మేము మహాశివరాత్రికి ముందు రోజు వెళ్ళాము ఈ జంబుకేశ్వరంకి. సో జలలింగం మేము వెళ్ళినప్పుడు నంది అభిషేకం కూడా స్టార్ట్ అయింది. మాకు అది చాలా లక్కీ అనమాట. అభిషేకం వాటర్ అవన్నీ కూడా ఇచ్చారు మాకు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్లోనే ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అమ్మవారి దర్శనం మాత్రం కంపల్సరీగా చేసుకోండి, మిస్ అవ్వద్దు. చాలా క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక 1/2 అవర్లో దర్శనం అయిపోద్ది. ఇది శ్రీరంగం. నెక్స్ట్ అది అయిపోయాక శ్రీరంగం టెంపుల్కి వచ్చాము. ఇది శ్రీరంగం టెంపుల్ టౌన్. ఇక ఈ శ్రీరంగం టెంపుల్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వీడియో 2 వీడియోలు ఏమి సరిపోవు. ఇది అందరికీ తెలిసిందే. చాలా పెద్ద టెంపుల్. ఒక టెంపుల్లోనే ఒక టౌన్ మొత్తం ఇంక్లూడ్ అయ్యిందంటే అర్థం చేసుకోండి. ఈ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నా వయసు నేను సరిపోను. సో చాలా పెద్ద టెంపుల్. మాకు ఇక్కడ 1/2 అవర్ టు 45 మినిట్స్లో దర్శనం అయిపోయింది ఈవినింగ్ టైము. సో ఇక్కడ ఆ రోజు నైట్ శ్రీరంగం స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీరంగం నుంచి చిదంబరం వెళ్ళాము. సో చిదంబరంలో మేము శివరాత్రికి చిదంబరంలో ఉన్నాము. సో చిదంబరంలో కూడా శివరాత్రికి చాలా క్రౌడ్ ఉంటుంది. మీకు తెలిసిందే కదా, శివరాత్రి అప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది. అక్కడ 2 అవర్స్ పైన పట్టింది. చిదంబరం నుంచి నెక్స్ట్ దర్శనం అయిపోయాక మేము తిరుత్తని వెళ్ళాము. ఇది లాస్ట్ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అండి, 6th. ఇక్కడతో మాది ఆల్మోస్ట్ టూర్ 95% కంప్లీట్ అయిపోయింది. తిరుత్తని రీచ్ అయ్యాము. ఏపీ బార్డర్కి వచ్చేసాం మనం. ఈ తిరుత్తని దర్శనం ఈజీగానే అయిపోయింది. 45 మినిట్స్లో అయిపోయింది. తిరుత్తని నుంచి మేము ఇక నెక్స్ట్ తిరుమల రీచ్ అయ్యాము. ఎందుకంటే అన్ని వేలో కూడా ఉంది కాబట్టి ఇక తిరుపతి రీచ్ అయ్యాము. కాకపోతే మేము ఇదేం ప్లాన్ చేసుకోలేదు తిరుమల. జస్ట్ తిరుత్తని రీచ్ అయ్యాక తిరుత్తనిలో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్దాం అనుకుంటే తిరుపతిలో కూడా ఆగాము. కానీ మాకు దర్శనం టికెట్స్ కూడా ఏమీ లేవు ఆ టైంలో. బట్ మా ఫాదర్ కొంచెం ట్రై చేశారు. వాళ్ళకి జస్ట్ రికమెండేషన్తో ఏమన్నా ముందుకెళ్ళొచ్చామని. కానీ నేనేమనుకున్నానంటే శివరాత్రికి నెక్స్ట్ డే కాబట్టి మహాశివరాత్రికి చాలామంది ఈ శ్రీశైలం అని ఇంకా డిఫరెంట్ శైవ క్షేత్రాలకు వెళ్తారు కదా. ఇంకా మోస్ట్లీ ఇక్కడ తక్కువ క్రౌడ్ ఉండే అవకాశం ఉంది కదా, ఒక ట్రై చేద్దాం అనుకున్నాను. జనరల్ దర్శనంకి వెళ్దామని. సో అక్కడ ఉన్న స్టాఫ్ని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని అడిగాము, అట్లా జనరల్ దర్శనంకి వెళ్తే ఎంత టైంలో అయిపోవచ్చు అని. ఈరోజు క్రౌడ్ చాలా తక్కువ ఉంది, జస్ట్ 2-3 అవర్స్లో అయిపోద్దని సజెస్ట్ చేశారు, వెళ్ళమని చెప్పారు. సో ఇంకా మేము ఏం చేసామంటే జస్ట్ అక్కడ మేము జనరల్ దర్శనంకి వెళ్ళాము. అక్కడ ఒక టోకెన్ తీసుకున్నాము. అక్కడ ఎస్టిమేటెడ్ టైము 3 to 4 అవర్స్లో అయిపోతుందని రాసిచ్చారు. సో మేము ఇక అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయకుండా బయటకు వచ్చి జస్ట్ మా మొక్కులు ఉంటే అవి తీర్చుకొని జస్ట్ ఇక్కడ ఏదో ఉత్సవం జరుగుతుంటే అవి చూస్తూ అట్లా మేము కాసేపు 2 అవర్స్ అట్లా బయట టైం పాస్ చేసాము. లైక్ వెంగమామ మెస్కెళ్ళి లంచ్ కూడా చేసాము. జస్ట్ ఇంకా షాపింగ్ కూడా 2 అవర్స్లోనే చేసుకొని మళ్ళీ రిటర్న్ టు వెయిటింగ్ హాల్. మాకు ఇట్లా వెయిటింగ్ హాల్ ప్రీవియస్గా మేము తిరుపతి వెళ్ళినప్పుడు వెయిటింగ్ హాల్ నుంచి బయటకు రావాలంటే అమ్మో మళ్ళీ లోపలికి రానిస్తాడు లేదని చాలా డౌట్ ఉండుండే. బట్ ఇప్పుడు వాళ్ళని అడిగితే ఇప్పుడు చెప్పారు, ఇట్లా వెయిటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్ళాక కూడా మళ్ళీ లోపలికి రావచ్చు, జస్ట్ 1 అథెంటికేషన్ రిక్వైర్డ్ అని చెప్పారు. జస్ట్ మేము అది చెక్ చేసుకున్నాము, వెళ్ళాము, మళ్ళీ బ్యాక్ వచ్చాము. కరెక్ట్ టైంకి వెళ్ళాము. వెంటనే వెయిటింగ్ హాల్ ఓపెన్ చేశారు. దర్శనం చాలా బాగా అయింది. ఇంతటితో మాది టూర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో నేను బాగా టైర్డ్ అయ్యాయని చెప్పి తిరుపతి నుంచి మా ఊరు విజయవాడ దగ్గర సత్తుపల్లి. సో
కొంచెం టైం పట్టుద్ది. ఒక 10 అవర్స్ పైనే డ్రైవ్ చేయాల్సి వస్తుందని నాకు కొంచెం అప్పటికే ఓపిక తగ్గింది. చాలా సేపు డ్రైవ్ చేశా కదా! లాస్ట్ 10-11 డేస్ కంప్లీట్‌గా డ్రైవింగ్‌లోనే ఉన్నాను కాబట్టి, ఇంకా మేము తిరుపతి నుంచి నెల్లూరులో ఆగాము. నెల్లూరు దగ్గర గొలగముడి అని ఒక టెంపుల్ ఉందండి. వెంకయ్య స్వామి టెంపుల్. అక్కడ కూడా చాలా బావుంటది టెంపుల్. సో, మేమిక అక్కడ గొలగమూడిలో 1 డే స్టే చేసి, నెక్స్ట్ డే మార్నింగ్ గొలగమూడి నుంచి మా ఊరు వెళ్ళిపోవడం జరిగింది. సో, ఈ ఓవరాల్‌గా ట్రిప్‌లో మాకు 4000 నుంచి 5000 కిలోమీటర్స్ మధ్యలో డ్రైవింగ్ అయితే జరిగిందండి. ఆల్మోస్ట్ నేను అంత సరిగ్గా కౌంట్ చేయలేదు. కానీ 5000 వరకు అయితే అయిందనే అనుకుంటున్నాను నేను. 5000 కిలోమీటర్స్ వరకు. ఎందుకంటే రఫ్‌గా హైదరాబాద్ నుంచి రామేశ్వరంకే 2000 కిలోమీటర్స్ వరకు ఉంది డిస్టెన్స్. ఇంకా నేను మిడిల్‌లో కన్యాకుమారి, తిరుచెండూరు ఈ ఏరియాస్ కూడా కవర్ చేస్తూ మళ్ళీ రిటర్న్ అయ్యి చాలా ప్లేసెస్ కవర్ చేయటం జరిగింది కదా! సో, ఆల్మోస్ట్ చాలా కిలోమీటర్స్ అయితే కవర్ అయింది. బట్ ఓవరాల్‌గా చాలా బా బెటర్‌గా అనిపించింది. చిన్న చిన్న ఇష్యూస్ మిడిల్‌లో ఫేస్ చేసాం కానీ పెద్ద మేజర్ ఇష్యూస్ ఏం కాదు. మా ఫ్యామిలీ కంప్లీట్‌గా ఎంజాయ్ చేశారు. సో, మేము తిరుపతిలో నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెంటనే గొలగముడి వెళ్ళాము అని చెప్పాను కదా! ఈ గొలగముడిలో నైట్ స్టే చేసాం. అక్కడ టెంపుల్ కూడా చాలా బాగుందండి. అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్స్ జస్ట్ 300-400 రూపీస్ మాత్రమే. ఏసీ రూమ్స్ అయితే 500-600 రూపీస్ ఉంటాయి. ఏసీ రూమ్స్ తీసుకోవడం బెటర్ ఇక్కడ. 500-600లో రూమ్ దొరుకుతుంది. మీరు నైట్ స్టే చేయొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము నెల్లూరు నుంచి గొలగముడి నుంచి మళ్ళీ మా హోమ్ టౌన్కి అయితే వెళ్ళిపోయాము. యాహ్! సో, ఓవరాల్‌గా ట్రిప్ అయితే అలా అయిపోయిందండి కంప్లీట్‌గా. ఓవరాల్‌గా నాకు 10 నైట్స్ పట్టింది. ఓవరాల్‌గా ఈ ట్రిప్ అయితే 10 నైట్స్, 11 డేస్ పట్టింది. అయితే సో, నేను ఈ ఈ ట్రిప్‌కి ఈ ప్లాన్ చెప్పి యాజ్ ఇట్ ఈస్‌గా ఇది ఫాలో అయ్యి ఇన్ని డేస్‌లో అవ్వలేదని మనకేమి క్వెషన్స్ అక్కర్లేదు. ఎందుకంటే నేను తక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళటం జరిగింది. మీరు తమిళనాడులో ఏ టెంపుల్‌కి వెళ్ళినా సో మచ్ ఆఫ్ క్రౌడ్. మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ మీరు ఈవెన్ స్పెషల్ దర్శనం తీసుకున్నా సరే ప్రతి ఒక్క టెంపుల్లో మీకు చాలా టైం పట్టేస్తుంది. మీకు ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖ క్షేత్రాల్లో ఎక్కడా కూడా లెస్ దాన్ 2 అవర్స్ అనేది అసలు ఎక్కడా ఉండదు. మినిమం 2 అవర్స్ దర్శనం ఏ టైప్ ఆఫ్ దర్శనం తీసుకున్నా టైం పట్టేస్తుందని విన్నాను నేను. బట్ నేను సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మిడ్లో వెళ్ళాను. శివరాత్రికి కొంచెం 1 వీక్ ముందు వెళ్ళాను. సో, ఈ టైంలో ఏంటంటే తమిళియన్స్ అప్పటికి వాళ్ళకి సంక్రాంతి, పొంగల్ పెద్ద ఫెస్టివల్ అయిపోయి ఉంటుంది. పిల్లలకి ఎగ్జామ్స్ టైము, స్టూడెంట్స్ అందరికీ. సో, ఫ్యామిలీస్ అందరూ తక్కువ వస్తుంటారు. సో, మోస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరికీ డిసెంబర్లో హాలిడేస్ ఉంటాయి కదా! సో, డిసెంబర్లో లీవ్స్ అన్నీ ఎక్స్టెండ్ చేసుకొని వెళ్తారు. సో, మోస్ట్ ఆఫ్ ది ట్రిప్స్ అన్నీ అయిపోతాయి అప్పుడు డిసెంబర్తో. సో, జాన్లో ఫెస్టివల్ ఇవన్నీ రిలేటెడ్ అయిపోతాయి. నేను ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని ఫెబ్లో వెళ్ళడం జరిగింది. నేను అనుకున్న విధంగానే చాలా తక్కువ క్రౌడ్ ఉంది. అది నాకు కలిసి వచ్చింది. ఈవెన్ తిరుపతిలో జనరల్ దర్శనంలో దర్శనం అవటం జస్ట్ ఏంటంటే శివరాత్రి నెక్స్ట్ డే కాబట్టి 3 అవర్స్లో అయిపోయింది. అది జస్ట్ వండర్ అని అనుకోవాలి. సో, యాస్టీస్గా ఇది ఫాలో అవుట్ అయితే ఇట్లా అయిపోతుందని చెప్పట్లేదు. నాకు 10 నైట్స్లో అయిపోయింది కాబట్టి అట్లీస్ట్ మీరు ఒక 2-3 నైట్స్ 2-3 డేస్ బఫర్తో వెళ్తే మంచిది. ఓన్ వెహికల్ తీసుకొని వెళ్తే. జస్ట్ ఓన్ కార్ తీసుకొని వెళ్ళాక ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ క్యాపబిలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళానని చెప్పి జస్ట్ అప్పటి వరకు డ్రైవ్ చేసుకుంటూ సింగిల్ డ్రైవింగ్తో వెళ్ళిపోవచ్చు అని కూడా చూడొద్దు. మీరు నార్మల్గా డే టు డే హైదరాబాద్ నుంచి మన నేటివ్ ప్లేస్కి వెళ్ళడానికి ఎంత మినిమం 6-7 అవర్స్ మినిమం పడుతుంది కదా! సో, ఈ 6-7 అవర్స్లో మీరు డ్రైవ్ చేసినప్పుడు మీ కెపాసిటీ అర్థమవుతుంది. టైర్డ్ అయ్యారా లేదా అనేది. దాన్ని బట్టి ఎగ్జామిన్ చేసుకొని అలా ప్లాన్ చేసుకోండి. అంతే తప్ప కార్ తీసి ఒక పర్సన్ వెళ్ళారు, వీళ్ళే వెళ్ళారు కాబట్టి నేను వెళ్ళలేను అనుకొని వెళ్తే కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో, ఏంటంటే ప్రతి ఒక్కటి ఇది మనకి సెట్ అవుతుందా లేదనేది కూడా చెక్ చేసుకోండి. ఈవెన్ మనకి ఫ్లైట్స్ ఉంటాయి. తిరుచి వరకు ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడ నుంచి క్యాబ్ బజార్ యాప్లో క్యాబ్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు తిరుచి మిడ్ పాయింట్ అన్నిటికీ. తిరుచి వరకు ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ టు తిరుచి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఉంటాయి. మీకు ఎకానమీలోనే ఈజీగా దొరికిపోతాయి టికెట్స్. అట్లా తీసుకొని కూడా వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు అక్కడ నుంచి క్యాబ్ బజార్లో ఈచ్ అండ్ ఎవ్రీ టూరిస్ట్ ప్లేస్కి క్యాబ్ బజార్లో మీకు మీ ఫ్యామిలీ 4 మెంబర్స్ ఈజీగా ఒక కార్ హైర్ చేసుకొని క్యాబ్ బజార్ యాప్లో నీట్గా వెళ్ళిపోవచ్చు. మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. చాలా నామినల్ ప్రైజెసే ఉంటాయి క్యాబ్ బజార్ అండ్ సవారీ యాప్లో. సో, అదొక సిచ్యువేషన్.
కమింగ్ టు ద పాయింట్, మళ్ళీ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా హోటల్స్ ఏమేమి స్టే చేశాను అనేది చెప్తానని చెప్పాను కదా. సో ఫస్ట్ డే 1 లేపాక్షిలో నైట్ స్టే చేసాం కదండి. లేపాక్షిలో మేము హరిత రిసార్ట్స్ తీసుకున్నాం, అది గవర్నమెంట్ రిసార్ట్. సో మేము హరిత రిసార్ట్లో ఉండడానికి రీజన్ ఏంటంటే బికాస్ దట్ ఈస్ గవర్నమెంట్ రిసార్ట్, వెల్ మెయింటైన్డ్. బట్ మీరు ఫుడ్ అయితే అక్కడ తినద్దు, ఫుడ్ బాగాలేదు. జస్ట్ మీరు బయట ఎక్కడైనా చూసుకోండి, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే రైస్ కుక్కర్ కూడా క్యారీ చేయొచ్చు, కార్ ఉంది కాబట్టి, ఎవరి ఇష్టం వాళ్ళది. సో టైం అయితే ఉంటుంది, ఈ నైట్ టైం మీరు చేసుకోవచ్చు, పికిల్స్ క్యారీ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ మనకి కర్డ్ ప్యాకెట్స్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి, సౌతే కదా, సౌత్ ఇండియానే కదా, సో అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మీకు లేపాక్షిలో నేను హరిత రిసార్ట్లో డే 1 స్టే చేశాను. డే 2 వచ్చేసి అరుణాచలంలో స్టే చేశాను, అక్కడ వాసవి హోటల్లో స్టే చేశాను, వాసవి వాళ్ళది. దిస్ ఈస్ ట్రస్ట్ కైండ్ ఆఫ్ హోటల్ అండి. సో ఇది మా ఫాదర్ రికమెండేషన్ ద్వారా అక్కడ తీసుకున్నాము. సో వీళ్ళు డొనేషన్స్ అవి ఇస్తుంటారు కదా, సో అందుకనే జస్ట్ అక్కడ స్టే చేద్దాం, తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్తే అక్కడ స్టే చేసాం. ఇట్స్ యావరేజ్. మీరు ప్రైవేట్ హోటల్స్లో కూడా చూసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం, మీరు తమిళనాడులో ఏ ఫేమస్ టెంపుల్కి వెళ్ళినా హోటల్ ఆలయం అవైలబుల్ ఉంటుంది. హోటల్ ఆఫ్ తమిళనాడు, హోటల్ ఆలయం మీకు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ హోటల్స్తో పోలిస్తే, బట్ సెక్యూరిటీ వైజ్, మెయింటెనెన్స్ వైజ్, కార్ పార్కింగ్ ఎక్సలెంట్గా ఉంటాయి. మీకు అరుణాచలంలో కూడా హోటల్ ఆఫ్ తమిళనాడు అవన్నీ ఉన్నాయి, కానీ మీరు 15 days ప్రియర్ టు బుక్ చేసుకుంటేనే అందులో ఉంటాయి. నేను ఏది ఒక టికెట్ కూడా ఏమీ ముందు బుక్ చేయలేదు, స్పెషల్ దర్శనం బుక్ చేయలేదు, హోటల్స్ ఏం బుక్ చేయలేదు, ఆన్ ది ఫ్లో వెళ్ళిపోయాను. సో దానివల్ల మేము ఎక్కడ ఏది అవైలబిలిటీగా ఉంటే అలా చూసుకున్నాం. హరిత రిసార్ట్లో కూడా జస్ట్ ఆ రోజు జర్నీ స్టార్ట్ అయింది, ఆ రోజు మార్నింగ్ బుక్ చేసుకుని నైట్ స్టే చేశాను. అవన్నీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండటం వల్ల మనకి అవైలబిలిటీ కూడా ఉన్నాయి, అది కూడా మనకి అడ్వాంటేజ్. మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది, మనం అంతసేపు డ్రైవ్ చేసి వచ్చాక రెస్ట్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది. సో డే 2 అరుణాచలం వాసవి హోటల్లో కార్ పార్కింగ్ ఉంది, అక్కడ స్టే చేసాము యావరేజ్. నెక్స్ట్ డే 3లో తంజావూరులో స్టే చేసాము, అక్కడ విక్టోరియా హోటల్ అని తీసుకున్నది. అది మీకు 3 star హోటల్ కిందకి వస్తుంది. మీకు ప్రైజెస్ వచ్చేసి సారీ మీకు ప్రైజెస్ చెప్పలేదు కదా, హరిత రిసార్ట్లో మీకు 2000 పడుతుందండి పర్ రూమ్. లేదండి నాకు సరిగా గుర్తులేదు, 1500 అనుకుంటా, 2 personsకి 1500 అట్లా పడుతుంది. 3000లో 4 members అయితే ఉండొచ్చు, ఏసీ ఉంటుంది. నెక్స్ట్ వాసవి హోటల్లో మీకు 4 peopleకి ఒక రూమ్ ఇస్తారు, లేకపోతే 2 people కూడా ఒక రూమ్ తీసుకోవచ్చు. 1500 రూపీస్ పడుతుంది ఈచ్ రూమ్, 2 members రూమ్. 3000లో అక్కడ కూడా అయిపోతుంది. నెక్స్ట్ మీకు వచ్చేసి ఇక్కడ విక్టోరియా హోటల్లో 2 personsకి 2000 రూపీస్ పడుతుంది, 3 star హోటల్. మీకు కిట్ కూడా వస్తుంది, సోప్స్ అవన్నీ కూడా ఉంటాయి, కానీ కార్ పార్కింగ్ బయట ఉంటుంది, బాగుంటుంది. కానీ విక్టోరియా హోటల్ పక్కన చిన్న హోటల్ ఉంటుందండి, టిఫిన్ సెంటర్, అక్కడ చాలా బాగుంది ఫుడ్. మేము మార్నింగ్ అక్కడే తిన్నాము, చాలా బాగుంది. అక్కడ తంజావూరులో విక్టోరియా హోటల్లో స్టే చేసాం డే 3. డే 4 వచ్చేసి మేము రామేశ్వరంకి వెళ్ళిపోయాం కదా, రామేశ్వరంలో హోటల్ ఆలయం బుక్ చేసుకున్నాం. హోటల్ ఆలయం, హోటల్ ఆఫ్ తమిళనాడు, అది మీకు ఆల్రెడీ పార్ట్ 1లోనే చూపించేసినట్టున్న వీడియో. చాలా బాగుంది, బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు అక్కడ పార్కింగ్కి కానీ టెంపుల్ కూడా 2 kilometers ఉంది, చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ వైజ్గా చాలా గుడ్. డే 5 మేము కన్యాకుమారి వరకు వచ్చాం కదా, కన్యాకుమారిలో సౌత్ ఉదయ రిసార్ట్ అని ఒకటి ఉందండి, చాలా బాగుంది. అది మీకు వివేకానంద రాక్ మెమోరియల్ టికెట్ కౌంటర్కి ఒక 2 kilometers వస్తుంది. అక్కడ కన్యాకుమారి టెంపుల్ కూడా ఉంది కదా, అమ్మవారి టెంపుల్. సో పార్వతీదేవికి పెళ్లి కాకముందు ఉంది కాబట్టి కన్యాకుమారి అని పేరు వచ్చింది కదా, ఆ టెంపుల్కి కూడా 2 kilometers రేడియస్లో ఉంటుంది. ఇది హోటల్ ఆఫ్ సౌత్ ఉదయ రిసార్ట్, కార్ పార్కింగ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ హోటల్ లోపల క్యాంటీన్ కూడా ఉంది, స్విగ్గీ కూడా వస్తుందండి. మీకు ఎక్కడికి వెళ్ళినా స్విగ్గీ అయితే ఎనేబుల్ ఉందండి. మీరు ఈవెన్ లేపాక్షిలోనే స్విగ్గీ పెట్టుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. మీ రేటింగ్స్ అన్నీ చెక్ చేసుకొని మీరు బెస్ట్ స్విగ్గీని డిపెండ్ అవ్వటం బెటర్, ఎందుకంటే రేటింగ్స్ని బట్టి ముందుకెళ్ళొచ్చు. మీకు మళ్ళీ వచ్చేసి డే 5 సౌత్ ఉదయం రిసార్ట్ దాకా వచ్చాము. డే 6 కూడా నేను డే 6 నైట్ కూడా సౌత్ ఉదయం రిసార్ట్లోనే ఉన్నాను, ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ తిరువనంతపురంలో అయితే అస్సలు స్టే చేయొద్దు. ప్రైజెస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కేరళ గురించి అందరికీ తెలిసిందే. ప్రైజెస్ ఎక్స్పెన్సివ్, మెయింటెనెన్స్ చీప్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్టేషన్ చాలా బ్యాడ్. అట్ ద సేమ్ టైం మీరు కార్ పార్కింగ్ ప్లేసెస్ దొరకవు, చాలా ఇరుకుగా ఉంటుంది తిరువనంతపురం, అస్సలు స్టే చేయొద్దు. మేము అటుకులమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా కార్ పార్కింగ్కి ప్లేస్ దొరకలేదు, చాలా ఇబ్బంది అయింది. కార్ పార్కింగ్ కొంచెం ప్రాబ్లం అవుతూనే ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ దగ్గర, అసలే క్రౌడ్ కదా, మళ్ళీ పార్కింగ్ ఎత్తుక్కోవడం ఇది కూడా టైం తినేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి డే 6 సౌత్ ఉదయ రిసార్ట్లో కూడా ఉన్నాము, 2 days ఉన్నాము సౌత్ ఉదయ రిసార్ట్లో. డే 7 మేము మదురైకి రీచ్ అయ్యాం కదా, అక్కడ మేము మదురై సిటీ లోపల దాకా వెళ్ళలేదు, నైట్ టైం అయింది, అప్పటికి 7 అయిపోతుంది.
ఇంకా మదురై ఏంటంటే ఇండస్ట్రియల్ టౌన్ అండి. మనకి ఏపీలో మన విజయవాడ ఎలానో మదురై అలానో తమిళనాడులో ఏంటంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. మీరు ట్రాఫిక్లో టైం వేస్ట్ చేసుకునే బదులు రెస్ట్ తీసుకోవాల్సిన టైం కదా, మనం 7 అయిపోయింది కదా. ఇక అందుకని మేము హైవేకి జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్లో మదురై వస్తుందనగా హైవే దగ్గర ఆపాను నేను కాదు. అక్కడ ఎంఎస్ గ్రీన్ పార్క్ అని 4 స్టార్ హోటల్, అక్కడ స్టే చేసాము. అది ఓవరాల్గా కొంచెం పేలిందండి ప్రైస్. 4 మెంబర్స్కి కలిపి 5500 దాకా పడింది. కానీ బట్ హోటల్ ఈజ్ గుడ్, 4 స్టార్ హోటల్ కదా, కిట్ అవన్నీ ప్రొవైడ్ చేశాడు, మినరల్ వాటర్ అవన్నీ. ఇంకా ఆల్మోస్ట్ చాలా బాగుంది ఆ హోటల్. సో అది డే 7 మీకు ఎంఎస్ గ్రీన్ పార్క్ మదురైలో స్టే చేసాం. డే 8 వచ్చేసరికి మేము మదురై నుంచి శ్రీరంగం రీచ్ అయ్యాం కదా, పళని అన్నీ కవర్ చేసుకొని. సో మేము పళనిలో స్టే చేయలేదు. పళనిలో కూడా పర్వాలేదు, యావరేజ్ రూమ్స్ ఉంటాయి. బట్ మేము శ్రీరంగం రీచ్ అయ్యాము కావాలని. కొంచెం నైట్ అయింది, ఆ రోజు 7 అయిపోయింది నైట్. అప్పుడు కూడా శ్రీరంగం ఎంటర్ అవ్వలేదు. శ్రీరంగం 2 కిలోమీటర్స్లో వస్తుందనగా ఒక హైవే పక్కన ఉన్న హోటల్ తీసుకున్నాం. అది హోటల్ ఫేమస్ రెసిడెన్సీ. ఇది కూడా 3 స్టార్, గూగుల్ రివ్యూస్లో 4 స్టార్ హోటల్ ఉంటుంది. బట్ అది అట్లీస్ట్ 3 స్టార్ హోటల్. కార్ పార్కింగ్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై టూ మెనీ రెస్టారెంట్స్ అనమాట. మీకు చాలా క్లాస్గా ఉంటుంది ఏరియా. మీకు మొత్తం కంప్లీట్ హైవే, పార్కింగ్ ఉంటుంది, కింద రెస్టారెంట్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. మీరు స్విగ్గీ కూడా పెట్టుకోవచ్చు. సెక్యూరిటీ సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి శ్రీరంగంలో. సో శ్రీరంగం మీకు డే 8 ఫేమస్ రెసిడెన్సీలో స్టే చేసాము. డే 9 మేము శ్రీరంగం నుంచి స్టార్ట్ అయ్యి చిదంబరం కవర్ చేసుకుని తిరుత్తని రీచ్ అయ్యాం కదా. అక్కడ మేము తిరుత్తనిలో మౌంట్ వ్యూ రిసార్ట్ అని ఒకటి ఉందండి. టెంపుల్ కొండ మీద ఉంటుంది. కొండ దిగాక కొంచెం కిందకు వచ్చి లెఫ్ట్ సైడ్కి రావాలి. వచ్చినప్పుడు మీకు మౌంట్ వ్యూ రిసార్ట్ అని ఒకటి కనిపించింది మాకు. ప్రైస్ పరంగా నామినల్గా ఓకే. 4 మెంబర్స్కి కలిపి 3,500 అలా అయిందట్టుంది, అంతే. తక్కువలోనే అయిపోయింది. 3,500 4 మెంబర్స్కి ఏసీ రూమ్స్ వచ్చాయి. కార్ పార్కింగ్ ఎక్సలెంట్గా ఉంది. కొంచెం బర్డ్స్ అవి ఇవి కూడా ఉన్నాయి, రిసార్ట్ కాబట్టి బర్డ్స్ అవన్నీ కొంచెం రిలాక్సేషన్కి కూర్చోవడానికి అన్నిటికీ బాగుంది. మీకు డే 9 మాకు డే 9తో ఆల్మోస్ట్ ట్రిప్ ఎండ్ అయిపోయింది. డే 10 తిరుపతి మేము కావాలని వచ్చాం కదా. డే 10 మేము తిరుపతిలో వాసవి దాంట్లోనే ఉన్నాము, ట్రస్ట్ కైండ్ ఆఫ్ దాంట్లో వాసవి నివాసంలోనే ఉన్నాము. డే 10 అయిపోయాక మేము డే 11 ఇక్కడికి వచ్చాము, గొలగముడి వచ్చాం కదా. గొలగముడి వెంకయ్య స్వామి సత్రంలో స్టే చేసాం. సో అక్కడ కూడా ఓవరాల్గా ఓకే. బెటర్ మేము హైదరాబాద్తో ట్రిప్ స్టార్ట్ చేసి నేటివ్ ప్లేస్ సత్తుపల్లితో ఎండ్ చేసాము. మీరు ఒకవేళ మీ ట్రిప్ తిరుత్తనితో అయిపోతే తిరుపతి నుంచి వయా కర్నూలు హైదరాబాద్ రీచ్ అవ్వచ్చు. కర్నూలు జడ్చర్ల నుంచి హైదరాబాద్ ఈజీగా రీచ్ అయిపోవచ్చు. నేను ఏంటంటే రిటర్న్లో నేటివ్ ప్లేస్లోకి వెళ్తే కొంచెం నాకు 200 కిలోమీటర్స్ సేవ్ అవుతుంది. సో అందుకని నేను అట్ ద సేమ్ టైం హోమ్ టౌన్కి కూడా వెళ్ళినట్టుంటుంది, రామేశ్వరం ట్రిప్ కంప్లీట్ చేసుకోండి అని చెప్పి నేను ఈ ట్రిప్తో ఎండ్ చేశాను. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.